నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం నంబర్ సిరీస్లో డేట్ ఆఫ్ బర్త్ 2 ప్రకారం కనుక మనం చూసుకుంటే వాళ్ళది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉంటుంది? సంఖ్యాశాస్త్రం ప్రకారం సంఖ్యాశాస్త్రం నంబర్ 2 గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. న్యూమరాలజీ ప్రకారం అదృష్ట సంఖ్య 2 అంటే 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళు చాలా ఓపికతో ఉంటారు. చంద్ర ప్రభావం వల్ల చాలా సాఫ్ట్గా, చాలా సెన్సిటివ్గా అండ్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. వీరు ప్రశాంతమైన మరియు చాలా సున్నితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇది చాలా సాధారణంగా చాలామందికి నచ్చుతుంది. అండ్ వీళ్ళున్న సాఫ్ట్ నేచర్ వల్ల వీళ్ళు ఇతరుల మీద కూడా కొంచెం ఆధారపడేలాగా జరుగుతుంటుంది. న్యూమరాలజీ ప్రకారం మీ అదృష్ట సంఖ్య 2గా భావించడం జరుగుతుంది. ఇతరులతో పోల్చుకుంటే వీళ్ళు చాలా శాంతియుతంగా ఉంటారు, చాలా పీస్ లవింగ్గా ఉంటారు. ఎవరన్నా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మధ్యలోకి వెళ్ళి వాళ్ళని ఆపడం, ప్రశాంతంగా ఉండమని చెప్పడం. చంద్ర ప్రభావం, చంద్రుడి గుణాలు వీళ్ళకి అధికంగా ఉంటాయి. వీళ్ళు అదృష్ట సంఖ్య 2, సో లక్కీ నంబర్ 2. వీళ్ళకి మంచి మర్యాద, ఆకర్షణ మరియు గాంభీర్యం కలిగి ఉంటారు. సో మంచి లక్షణాలు, చాలా సాఫ్ట్గా ఇతరులకి మర్యాద, ప్రేమ ఇవ్వడం ద్వారా వీళ్ళందరినీ ఆకర్షిస్తారు వీళ్ళు. అండ్ వీళ్ళ కెరియర్లో నంబర్ 2 చాలా గ్రోత్ తీసుకెళ్తుంది. సో వీళ్ళు టాప్ పొజిషన్స్లోకి, గవర్నమెంట్ ఆఫీషియల్స్లో ఉంటే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్గా మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్తారు. సో కెరియర్లో నంబర్ 2 వాళ్ళు ఎలా ఉంటారు? వీరు భావోద్వేగ జీవితాన్ని మరియు చాలా ఎమోషనల్ లైఫ్ని లీడ్ చేస్తారు. సో ఎవరన్నా సరే వీళ్ళ ముందు కొంచెం బాధపడినా నంబర్ 2 వాళ్ళు చాలా సాఫ్ట్ కాబట్టి వెంటనే వీళ్ళ కళ్ళ నుండి వాటర్ వచ్చేస్తాయి. వీళ్ళు మీడియా, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్, సృజనాత్మక రంగంలో బాగా రాణిస్తారు. అలాగే సహజమైన కమ్యూనికేషన్ నైపుణ్యం ఉంటుంది కాబట్టి యాంకర్ పాత్రలో కూడా అద్భుతంగా వీళ్ళు సరిపోతారు. సో నంబర్ 2కి అదృష్ట రంగు తెలుపు మరియు పచ్చ. సో వైట్ కలర్, క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఆర్ లక్కీ కలర్స్. అండ్ లక్కీ నంబర్ 2 చంద్ర ప్రభావం వల్ల. అండ్ లక్కీ స్టోన్ 2 స్టోన్స్ ఉన్నాయి. ముత్యం వచ్చి కొంచెం పవర్ తక్కువ ఉంటుంది. సెకండ్ స్టోన్ వచ్చేసి చంద్రకాంతమని, చాలా పవర్ ఎక్కువ ఉంటుంది. సో చంద్రకాంతమని మోర్ దెన్ 7 క్యారెట్స్ ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలుకు కానీ మెడలో డాలర్ రూపంలో వేసుకున్నప్పుడు అద్భుతమైన శక్తులు వీళ్ళకి వస్తాయి. చంద్రకాంతమని వేసుకోవడం వల్ల చాలా అదృష్టము, ఆరోగ్యము, డబ్బు ఖర్చు తగ్గడము, స్పిరిచువల్గా బాగా కనెక్ట్ అవుతారు. సో ఈ రత్నాల్ని మనము స్పెషల్గా 108 డేస్ తిరుపతి, కాళాసి మధ్యలో అంజమేడన ఒక ఊరు, అది పానగల మహారాజులు చాలా ఏళ్ళగా వాళ్ళు ఏలి అక్కడ పూజలు, హోమాలు, యజ్ఞాలు చేసిన భూమిలో మనం ఈ చంద్రకాంతమని స్టోన్స్ని పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్టోన్స్ వేసుకుంటే మనశ్శాంతి వస్తుంది, తర్వాత గెలుపు లభిస్తుంది, స్పిరిచువల్గా కనెక్ట్ అవుతారు, మన శత్రువులు మన ముందు తగ్గిపోతారు, లొంగిపోతారు, లేదా శత్రువులు పారిపోతారు. సో నంబర్ 2 వాళ్ళు చాలా మంచి నేచర్ వాళ్ళు. సో ఫ్రెండ్స్కి ఇబ్బందిలో ఉంటే వెళ్ళి వాళ్ళు అడగకపోయినా సరే సాయం చేసే గొప్ప గుణం ఉంటుంది వీళ్ళకి. అతి మంచితనం వల్ల కొంచెం ధనం కూడా నష్టపోయే ఆస్కారం ఉంది. 2, 11, 20, 29 ఈ 4 నంబర్లలో 2, 11, 20 ఒక భాగం అయితే 29 ఇంకొంచెం డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. 2 చంద్రుడు, 9 కుజుడు కలయిక వల్ల ఈ 29లో పుట్టిన వాళ్ళకి 2, 9 ఇంబ్యాలెన్సింగ్ లైఫ్, ఒక కష్టం పోతే ఒక కష్టం వస్తుంటుంది. అండ్ 50 to 65% వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ మే లీడ్ ఈవెన్ టు డైవర్స్. అండ్ రిమైనింగ్ 20% విల్ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్ ప్రాబ్లమ్స్. 2 వాళ్ళు హైలీ సెన్సిటివ్ కాబట్టి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నంబర్ వాళ్ళని, అంటే పేరు బలం ఉన్న వాళ్ళని సెట్ చేసుకున్నప్పుడు ఆ కాపురంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సో 2 వాళ్ళు 9 నంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి. 2, 9కి మ్యాచ్ కాదు. సో కొట్లాట్లు, మనస్పర్ధలు వస్తాయి.
2 వాళ్ళు 8లో పుట్టిన వాళ్ళని 8, 17, 26లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి. సో 2 వాళ్ళు 1 వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే 2 చంద్రుడు 1 సూర్యుడు, 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 1 ఉండదు, కాబట్టి అక్కడ కూడా ఇబ్బందులు వచ్చే ఆస్కారం. సో 2 వాళ్ళు 2ని మ్యారేజ్ చేసుకుంటే ఈయన సెన్సిటివ్, ఆయన సెన్సిటివ్. సో ఒకరు మాట అంటే ఒకరు అలగడం, ఒకరు బాధపడడం. సో 2కి 3 మంచి మ్యాచ్, 2కి 4 మంచి మ్యాచ్, 5 మంచి మ్యాచ్, 6, 7 మంచి, ఇవి మంచి మ్యాచ్లు. సో 1 వద్దు, 2 వద్దు, 8 వద్దు, 9 వద్దు. సో ఈ తేదీలో పుట్టిన వాళ్ళు 2వ నంబర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు కొనుక్కోవాల్సి వస్తుంది. సో 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని మ్యారేజ్ చేసుకుంటే, ఎందుకంటే చాలా కామన్గా ఇప్పుడు డైవర్స్లు అయిపోతున్నాయి, 1 అయిపోతుంది, 2 అయిపోతూ ఉంది. 2 వాళ్ళు పర్టికులర్గా పర్సనల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు సందేహాలు ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకుంటే అసలు మ్యాచ్ పొంతన ఉందా లేదా, మ్యారేజ్ చేసుకోవాలా వద్దా కూడా నేను క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా మీ దగ్గర జాగ్రత్తలు వహించాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అని అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి? సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలి. సో నా పేరులో బలం ఎంత ఉంది? కొంతమంది పేరులో బలం 30% ఉండొచ్చు, కొంతమంది 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. బట్ నేను ఒక న్యూమరాలజిస్ట్గా ప్రతి ఒక్కరి పేరులో 90+ ఎనర్జీ ఉంటే వాళ్ళ లైఫ్ బాగున్నట్టు. సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మన పేరులో ఉన్న సంఖ్యాబలం మ్యాచ్ అవ్వాలి. ఒక హీరో నాగార్జున బాగుంటే అందరు నాగార్జునలు బాగుంటారని కాదు. సో ఒక్క నాగార్జున బాగుంటే 99 నాగార్జునలు బాగుండరు. ఒక మహేష్ బాగుంటే 90% మహేష్లు బాగుండరు. ఒకరి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే ఇంకొకరికి మ్యాచ్ అవ్వాలని లేదు. ఒకరికి లక్కీ నంబర్ ఇంకొకరికి అన్లక్కీ నంబర్ అవుతుంది. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ పెడితే మీ పేరులో బలం బాగుందా లేదా, బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. బాగలేదు అంటే ఏ నంబర్ బాగలేదు, ఆ నంబర్ వల్ల మీ లైఫ్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, క్లియర్గా వాయిస్ ఇస్తాను. వీలైతే ఆ నంబర్ బొమ్మ కూడా పెడతాను. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నా వాట్సాప్ నంబర్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. ఒక నంబర్కి వాట్సాప్ పెట్టాక అదే SMS ఇంకొక నంబర్కి పెట్టకండి. ఎంత తక్కువ మంది చూస్తే అంత మంచిది. తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి మాత్రం పెట్టండి, తెలుగులో పెట్టకండి. మీ పేరు చూసిన తర్వాత 24 అవర్స్ లోపల నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. బాగుంది అన్నాక యు ఆర్ లక్కీ, తిరగలేదు. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది, లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది. సో మీ పేరుని మార్చను, మీ పేరులో ఒక అక్షరం మార్చి మీ పేరు ఎలా వాడుకోవాలి, లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి. సంతకం చాలా చాలా ఇంపార్టెంట్. సంతకం ఒక లెటర్ లోపల ఒక లెటర్ పెడితే బందీ అయిపోతారు. సంతకం కింద నుంచి పైకి ఉండాలి, చివరి అక్షరం పైకి చూడాలి. అత్తారని దారే సినిమా లాగా టైటిల్ ఇలా పైకి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ పేరు బాగాలేదని చెప్పినాక లేట్ చేయకండి. 37 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానికి ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని ముందుకెళ్ళాలి, మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.